హాయ్ ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ రివ్యూ వస్తే అంత పెద్ద గొప్పగా ఏం లేదు ఈరోజు చెప్పుకోవడానికి. సో జస్ట్ అంతా నార్మల్ క్యాజువల్గానే ఉంది. ఎక్కడ హీటర్ టాపిక్స్ కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కానీ ఏమీ జరగలేదు చెప్పాలంటే. బిగ్ బాస్లో ఏదో కపుల్ ఆఫ్ థింగ్స్ లైక్ సమ్ డిస్కషన్ బాత్రూంలో క్లీనింగ్ గురించి కొంచెం టాపిక్ జరిగింది. అంత మించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేవు. అంత హైప్ ఇచ్చిన బిగ్ బాస్ సడన్గా ఈరోజు మరి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఈరోజు అంతా నార్మల్ ఓకేగా ఉంది ఎపిసోడ్ అయితే. మొత్తానికి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏముంది అంటే దాంట్లో జస్ట్ అక్కడ బాత్రూంలో అయితే నిఖిల్ను పృథ్వీ మధ్య చిన్న కామెడీ ట్రాక్. ఆ కామెడీ ట్రాక్ అని కాదు కానీ జస్ట్ ఫన్నీ థింగ్. పృథ్వీ బ్రషింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు జస్ట్ ఆయన టూత్పేస్ట్ బదులు షేవింగ్ క్రీమ్ ఏదో పెట్టుకొని అప్లై యూజ్ చేసి సో దాన్ని స్టార్ట్ చేయబోతాడు. ఇంతలో నిఖిల్ అంటాడు ఏం చేయబోతున్నావు, ఏం చేస్తున్నావు అని. తర్వాత లేదు బ్రషింగ్ అని అన్నాడు. అసలు చూసుకున్నావు అది ఏంటో సారీ సో అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి అందరు అక్కడ కొంచెం కామెడీ నడిచింది అందరి దగ్గర. తర్వాత ఇక నిఖిల్ మెల్లగా యష్మిని పిలిచి మరి బాత్రూంలో అందరూ నీట్గా యూజ్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, తర్వాత వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కొంచెం నువ్వే చూసుకో అని చెప్పి అనడం. యశ్వి వచ్చి అదే టైంలో మన సోనియా అక్కడ ఉండడము, తను ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో యశ్మి వచ్చి నీట్గానే మామూలుగానే చెప్పింది ఎవరైనా ఉంటే క్లీన్ చేయండి అది. సో అందరికి చెప్పాలి, స్పెసిఫిక్గా నాకు వచ్చి చెప్పడం, సోనియా అనడం, నాకు అలా ఏం లేదు అందరు చెప్పుకుంటూనే వస్తున్నాను మీ దగ్గరికి అని తను అనడం. సో అందరూ ఒక దగ్గర హాల్లో కూర్చున్నప్పుడు స్పెసిఫిక్గా వచ్చి అందరికి ఒకటేసారి చెప్తే బాగుంటుంది అని ఆమె అనడం. అక్కడ కొంచెం కన్వర్సేషన్ నడిచింది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అంటే అది కొంచెం అక్కడికక్కడికి సెటిల్ అయిపోయింది. తర్వాత నిఖిల్ రావడం, నిఖిల్ మాట్లాడడం అలా జరిగింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. బట్ లాస్ట్కి అబ్బాయి ఇనిషియేట్ తీసుకొని అందరు ఉన్నప్పుడు బయట. సో ఓవరాల్గా ఒకసారి క్లీనింగ్ జరుగుతుంది, ఒకసారి వండడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఇండివిజువల్గా చేసుకోవాలి, చెందాలి అన్న ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు క్లీన్ ద రూమ్. అన్ని థింగ్స్ మామూలుగా చేయడం అనేది వాళ్ళే టేక్ కేర్ చేసుకోవాలి. అట్లయితేనే వర్కౌట్ అయ్యింది. లేదంటే ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దెన్ దట్ విల్ నాట్ వర్క్ అన్నట్టు ఆయన అందరికీ ఒకటేసారి క్లీన్గా చెప్పాడు. ఓన్లీ స్పెసిఫిక్ టు బాత్రూమ్ అనే కాదు, కిచెన్ కానీ ఏదైనా సరే చెప్పాలి అని ఆయన అందరికీ సజెస్ట్ చేయడం బాగానే ఉంది అక్కడ. సో అందరు కూడా యా గుడ్ అని చెప్పి ఒప్పుకున్నారు. ఒకటి జరిగిన తర్వాత ఇలా తర్వాత ఇక వాళ్ళు చిన్న టాస్క్ ఏదో అంటే టాస్క్ అని కాదు, వాళ్ళకి చెఫ్ ముగ్గురు చీఫ్ ఉన్నారు కాబట్టి ఆ చీఫ్లోకి కంటెస్టెంట్స్ అందరూ గ్రూప్గా ఫామ్ అవ్వాలి. ఎవరు గ్రూప్లో ఎవరు చీఫ్ దగ్గరికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పడము. అదొక టాస్క్ కాసేపు నడిచింది. ముఖ్యంగా ఫస్ట్ అయితే బేబక్క వాళ్ళు పాషా అండ్ ఇంకోళ్ళు ఎవరో ఉండాలి, మన అఫ్రీది. సో ఈ ముగ్గురికి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు ఎవరు టీంలోకి వెళ్ళాలని. సో అఫ్రీది మన నాయనగారు టీంకి వెళ్ళాడు. నిఖిల్ టీంలోకి అయితే బేబకి వెళ్ళింది. తను యష్మి టీంలోకి మన పాషా వెళ్ళాడు. సో అట్లా వాళ్ళది అయిపోయింది. మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఎవరిది వాళ్ళు వెళ్ళి ఎవరికి డిసైడ్ చేసుకుంటారో అది చీప్కే వదిలేశాడు బిగ్ బాస్. సో అలాంటప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇచ్చినప్పుడు ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకేంటంటే విష్ణుప్రియ వచ్చి అంతసేపు నుంచున్నా ఎవరు ఆలోచించకపోవడం, ఎవరు తీసుకోవాలి అనుకోవడం,
నాకు అక్కడ అర్థం కాలేదు ఎందుకు మరి అంతగానో ఆలోచించాల్సి వచ్చింది. విష్ణుప్రియ అయితే నార్మల్గా తను మంచి కంటెస్టెంటే, బాగా టఫ్ గేమ్ ఆడుతుంది, ప్లస్ చెయ్యాలనే గేమ్ అంటే 100% ఎఫర్ట్ ఇస్తుంది, ఫుల్ స్ట్రాంగ్ ఆడుతుంది. మరి అలాంటప్పుడు ఆమెను తీసుకోకుండా ఎందుకు డైలమాలో పడ్డారో నాకు అర్థం కాలేదు. మరి అంతకుముందు అఖిల్తో డిస్కషన్ తనకి అయినప్పుడు మరి తను తీసుకుంటా చేస్తా నా క్రైటీరియా ఇది అన్నాడు. ఆ క్రైటీరియాలో తను ఉన్నా కూడా తనని తీసుకోవడానికి రీజన్ ఏందని తర్వాత విష్ణుప్రియ వెళ్ళి పర్సనల్గా నిఖిల్తో కలిసి కూర్చొని అడిగింది. మరి నిఖిల్ కూడా అక్కడ బాగా ఎమోషనల్ అయ్యాడు కొంచెం. మరి తను అట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, తీసుకోపోవడానికి రీజన్ ఏంది అని. బట్ ఆయన ఎందుకు మరి మణికంఠని కొంచెం పుషప్ ఇద్దాం, స్ట్రాంగ్ చేద్దాం, ఆయన మరీ డౌన్ అయిపోతున్నాడు కదా, కొంచెం సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆయన తీసుకున్నా. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అని చెప్పుకొచ్చాడు. బట్ ఐ డోంట్ థింక్ సో. అక్కడేదో మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ మరి ఇంకా కొన్ని రోజులు అయితే యాక్చువల్ వాళ్ళ ఐడియా ఏంది, వాళ్ళ గేమ్ ఏందో అర్థమైంది. సో బట్ ఫర్ నౌ నాకు అదొక్కటి కొంచెం డిఫరెంట్ అనిపించింది విష్ణుప్రియ విషయంలో. మరి అందరూ సైలెంట్గా ఉన్నారు. పాపం నైనికానే లెగిసి తను యాక్సెప్ట్ చేయడము, తన టీంలోకి తీసుకోవడము జరిగింది. సో అదొక్కటి. మరి మణికంఠ కూడా చాలా మరి నన్ను ఎవరు తీసుకోరేమో, వీళ్ళతో గొడవ అయింది కదా, అవాయిడ్ చేస్తారేమో నన్ను తీసుకోవడంలో. కానీ మణికంఠ ఏంటంటే బాగా ఎందుకో తను చాలా ఇదైపోయి ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి పాయింట్ని బయటికి ఎలా వెళ్తుందో, బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో, నెగిటివ్ అయితేనేమో అదొకటి బాగా పెట్టేసుకున్నాడు మైండ్లో. క్యాజువల్గా ఉంటే వేరే ఉంటుంది, మైండ్ నిండా అది బయటికి ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది, నేను నెగిటివ్కి వెళ్తానేమో అనేది బాగా అయిపోయింది. చిన్న ఇన్సిడెంట్ని కూడా బాగా ఫోకస్ చేసుకుంటున్నాడు. గబుక్కు నన్ను ఎవరు తీసుకోకపోతే నేను నెగిటివ్ అయిపోతానేమో అనే ఫీలింగ్లో ఉన్నాడు. మరి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న స్మాల్ థింగ్, పెద్ద థింగ్స్ చేసి అనవసరమైన డిస్కషన్ చేసి వాటిలో గొడవ పెట్టుకుంటేనే రాంగ్ అవుతుంది. కానీ నార్మల్గా నీది నువ్వులాగా ఉంటే ఐ డోంట్ థింక్ that will portray in a negative way. But I don't know why Manikanta is థింకింగ్ లైక్ దట్. బట్ చూడాలి మరి ముందు ఎలా ఆడతాడో గేమ్. అలాగే ప్రతిదీ ఆలోచించి అన్నీ రాంగ్ స్టెప్స్ వేస్తాడా, లేదంటే ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్గా మూవ్ అవుతాడా చూడదు. బట్ రైట్ నౌ అయితే ఆయన నార్మల్గానే సింపతి కార్డు కొన్ని రోజులు వాడుతున్నాడు. బట్ చూడాలి మరి. మామూలుగా రివ్యూస్ అన్నీ చెప్తున్నది ఏంటంటే మణికంఠకి బాగానే ఓట్లు పడుతున్నాయి అంటున్నారు. మేబీ ఆయన ఫ్లాష్ బ్యాక్ విని జనాలు ఓటేస్తున్నట్టున్నారు. బట్ అదే కంటిన్యూ అయితే ఎవ్రీ వీక్ కాదనిపిస్తుంది నాకు. బట్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. సో అది ఒకటి. బట్ అభయ్ వచ్చినప్పుడు కూడా అభయ్తో యాక్చువల్గా నిఖిల్ తీసుకుందామని రెడీగా ఉండే, తను యష్మి కూడా తీసుకోవడం రెడీగా ఉంది. బట్ అక్కడ ఎందుకో తను చేంజ్ అయ్యాడు, నిఖిల్ దాంట్లోకి వెళ్దామని అనుకున్నాడు. మరి అక్కడ స్ట్రాంగ్ పీపుల్ ఎవరు లేరు కదా యష్మి దగ్గర. సో మనం వెళ్తే స్ట్రాంగ్ అవుతాం. ఇక్కడైతే మనోడు నిఖిల్ అయితే ఉన్నాడు కదా, ఏదైనా గేమ్లో స్ట్రాంగ్ ఆడినా ఆయనకే పేరు వస్తుంది. వాళ్ళ టీంలో ఉంటే కొంచెం నేనే స్ట్రాంగ్ ఉంటా కాబట్టి కొంచెం టఫ్ ఫైట్ ఇవ్వచ్చు అన్నట్టు ఆయన ఉద్దేశమేమో. సో ఆయన అటు వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే సోనియా మరి అందరి దగ్గరికి పోయి తను రిక్వెస్ట్ చేసుకొని నేను స్ట్రాంగ్ ఇన్పుట్ పెడతాను అని పుషప్ చేసుకోవాలి. కానీ తానే ముందే పోయి నేను ఆడలేను నన్ను అంటే తీసుకోవద్దనా, లేదంటే ఏంటి అలా అట్లా ముందే పోర్ట్రే చేసుకుంటే జనాల ముందు ఇంకా నెగిటివ్ వెళ్ళిపోతారు కదా. మరి తను ఎందుకు అట్లా చేస్తుందో అసలు రీజన్ లేదు. ముందే వాళ్ళ దగ్గర పోయి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నన్ను నేను ఆడలేను, నేను అంత ఎఫర్ట్స్ పెట్టలేను అంటుంది. బట్ దట్ ఓన్లీ విల్ నాట్ వర్క్ ఫర్ ద హోల్ సీజన్, రైట్? సో షీ షుడ్ పుట్ సమ్ ఎఫర్ట్ ఆన్ ద గేమ్ అంటిల్ అన్లెస్ షీ ఈస్ వెరీ పాపులర్. లైక్ ఇప్పుడు అంత పెద్ద కంటెస్టెంట్స్ ఉన్న రాహుల్ కానీ, పాత సీజన్స్లో కౌశల్ కానీ, ఎవరైనా సరే గేమ్ వస్తే టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా వర్కౌట్ అట్లా చేయకుండా ఆడడం అనేది ఐ డోంట్ థింక్ దట్ విల్ she can survive for more time. But wait and watch, like let's see how she will do. సో అక్కడ ఒకటి నాకు కరెక్ట్ అనిపించలేదు సోనియా విషయంలో. మిగతా దాంట్లో పాయింట్స్ పెడుతుందేమో కానీ
గేమ్ వచ్చేసరికి తను డౌన్ అయిపోతుంది. మరి చూడాలి హౌ ఇట్ విల్ వర్క్. సో ఈసారి అయితే గర్ల్స్ అందరూ బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు, గట్టిగా ఆడేటట్టే ఉన్నారు. ఎవ్రీ టైం లాగా వీక్ ఏం లేరు, అందరూ స్ట్రాంగ్గా గట్టిగా ఎఫర్ట్ పెట్టే వాళ్ళే ఉన్నారు. బట్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో I think I have covered everything. Yeah, that's it. So రేపటి గేమ్ ఏదో పెట్టినట్టున్నారు, రింగ్స్ గేమ్. సో మేబీ అది చూడాలి హౌ ఇట్ గోస్. సో డిపెండింగ్ ఆన్ దట్ పాయింట్, on those point, like they will decide like who will be the eliminated for this week. సో లాస్ట్కి అయితే మరి బేబక్కే ఉందంటున్నారు అందరూ, బట్ వీ షుడ్ సీ. సో మేబీ ఐ డోంట్ నో, ఈసారి మరి అందరూ బాగానే గట్టిగా ఉన్నారు కాబట్టి బేబక్క కొంచెం ఎఫర్ట్ పెట్టి తను మరి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం, లేదంటే కంటెంట్ క్రియేట్ చేస్తే తను ఉండగలుగుతుంది, లేదంటే షీ మే గో అవుట్ ఆఫ్ ద సీజన్. సో దట్స్ ఆల్ గైస్. సో I hope everybody likes this video. So please share, subscribe for my channel, BB Talks by Raj. So that's it.